అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో జోరుగా టీడీపీ పార్టీ శ్రేణులు కార్యకర్తలు భారీ ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. కాల్వ శ్రీనివాసులు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపు సందర్భంగా పసుపులేటి నాగరాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో కలిసి కేక్ను కట్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామచంద్రారెడ్డి టీడీపీ నాయకులకు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజల తీర్పుని శిరసావిస్తూ మొట్టమొదటిగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో గెలిచిన 9 శాసనసభ్యులకి 3 పార్లమెంట్ సభ్యులకి మొట్టమొదటిగా వారందరికీ కూడా గెలిచిన అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే వారికి ఏదైతే వారిని ఎన్నుకున్న ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని, విజేతలందరూ కూడా ప్రజలు ఇచ్చిన బాధ్యతని తూచా తప్పకుండా ముందుకెళ్తారని చెప్పి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే వారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున అలాగే జిల్లా చైర్మన్ తరఫున జిల్లా చైర్మన్గా వారికి పూర్తిగా మా సహాయ సహకారాలు ప్రజల అభివృద్ధి సంక్షేమంలో తప్పకుండా ఉంటుందని చెప్పి వారందరికీ కోరుకుంటూ ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావిస్తూ అలాగే 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం గౌరవ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఏదైతే పరిపాలన అందించామో మరి దానికి అనుగుణంగా తీర్పు రాకపోయినప్పటికీ మరి ఎక్కడ జరిగిన లోపాలని మరి ప్రజల మనోభావాలకు అభిష్టంగా మా పనితీరుని ఉన్నదనేది మరి తీర్పులో తేటతెల్లమైంది. మరి రాజకీయాల్లో గెలుపోవటములు ఎన్నికల్లో సహజం. ఏది ఏమైనప్పటికీ రాబోయే కాలంలో ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో 5 సంవత్సరాల కాలంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఏదైతే మా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటిని ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో అనుకున్నంతగా మేము చేరుకోకపోయినప్పటికీ అవన్నీ కూడా మరి రాబోయే ప్రభుత్వం మరి తప్పకుండా వారు అవన్నీ కూడా నెరవేరుస్తారని, అలాగే ఏవైతే వారిచ్చిన ఎన్నికలు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా ప్రజలకు తూచా తప్పకుండా నెరవేరుస్తారని, అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లాలో మరి గత 5 సంవత్సరాల కాలంగా ఏవైతే ప్రజల అభిష్టానికి అనుగుణంగా మరి వారికి అనుగుణంగా మేము పనిచేశామనే ఒక నమ్మకంతోనే ఎన్నికలకి వెళ్ళాము. కానీ ప్రజలు మరి దానికి అనుగుణంగా కాకుండా ప్రజలు భిన్నంగా తీర్పు ఇవ్వడం, మరి ఎక్కడ పొరపాటు జరిగింది, లోటుపాటు జరిగింది తప్పకుండా రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో మరి సమీక్ష చేసుకుంటాం, శాస్త్రస్థాయిలో కూడా సమీక్ష చేసుకుంటాం. మరి అన్నిటికంటే మిన్నగా మీ ద్వారా మరి నిన్న జరిగిన ఎన్నికల్లో షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి మరి అభ్యర్థులకి శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యుల అభ్యర్థులకి సహకరించిన ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా వారందరికీ కూడా మరి ఎన్నికల్లో ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా
మరి వాటన్నింటినీ తట్టుకొని గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి శిరస్సు వంచి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి తప్పకుండా రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి ఈ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా ఎప్పటిలాగే మీ అందరికీ కూడా నేను కానీ పోటీ చేసిన అభ్యర్థులు కానీ అందరం కూడా శాసనసభ్యులు కానీ అందరం కూడా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాం. తప్పకుండా ఏదైతే ప్రజల తీర్పును శిరసావిస్తూ ఎప్పుడు ప్రజల గొంతుకుని ఏదైతే ఈ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు మనం చూస్తూనే ఏదైనా ప్రజల నుంచి ఇబ్బందులు ఎదురైనా ప్రజల తాలూకు గొంతుకుని మరి వారి వాణిని వినిపించడానికి ఎప్పుడు ముందుంటానని మరి నాయకులు కానీ ఆధారపడవద్దని, ఎందుకంటే ఎన్నికల్లో గెలిపోవడంలో సహజం. మరి 2019లో పెద్ద ఎత్తున ప్రజలు మనకు తీర్పిచ్చారు. మరి ఆనాడు మరి ప్రజలు ఇచ్చిన వాగ్దానాలన్నీ